హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డిజైన్ వేసి చూపిస్తున్నానండి. నార్మల్గా మనం ఎప్పుడూ తీసుకున్న విధంగా 6 లైన్స్ థ్రెడ్ తీసుకోండి. నీడల్ నెంబర్ 10 తీసుకున్నానండి నేను. చూడండి, ఇప్పుడు శారీకి లాక్ చేసుకోండి థ్రెడ్. పక్కలోనే ఇంకొకసారి కూడా లాక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చైన్ స్టిచ్ 5 చైన్స్ వేసుకొని కంటిన్యూ చేయాలండి. 5 చైన్ వేసుకున్న తర్వాత ఎక్కడికైతే వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 1 2 3 4 5 సేమ్ శారీ మొత్తం బేస్ లైన్ ఇదే రకంగా 5 చైన్స్ వేసుకొని కంటిన్యూ చేసుకోండి. మనకు సేమ్ కరెక్ట్గా ఒకే ఈక్వల్గా వస్తే బేస్ లైన్ కరెక్ట్గా వస్తుందండి డిజైన్ అయితే. చూడండి, ఈ విధంగా బేస్ లైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత 2 చైన్స్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ మనం ఎక్కడైతే కనెక్ట్ చేసుకొని లాక్ చేసుకున్నామో అక్కడే లాక్ చేసుకోవాలండి. సరేనా? లాక్ చేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోండి. ఫస్ట్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ తీసుకొని రెండిటిని ఒకటి రెండిటిని ఒకటి రెండిటిని ఒకటి ఇలా అయితే 5 టైమ్స్ వేసుకోవాలండి. నేను 3 చైన్స్ వేసాను కదా, అది వచ్చేసి మనకి ఒక త్రిబుల్ క్రోషా లెక్కకు వస్తుందండి. స్టార్టింగ్లో మాత్రం 3 చైన్స్ వేసుకుంటే అదొక త్రిబుల్ క్రోషాకు లెక్క వేసుకోండి. చూడండి, ఇప్పుడు 5 త్రిబుల్ క్రోషా అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ నీడల్ పైన థ్రెడ్ తీసుకొని మనం 5 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో దానిలోనే కనెక్ట్ చేసుకోవాలండి. తర్వాత కూడా 5 టైమ్సే వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ తీసుకొని రెండిటికి ఒకసారి రెండిటికి ఒకసారి రెండిటికి ఒకసారి ఇలా అయితే 5 టైమ్స్ వేసుకోండి. 5 టైమ్స్ అయిన తర్వాత త్రిబుల్ క్రోషా 5 టైమ్స్ వేసుకోవాలండి. ఒక 5 చైన్స్ గ్యాప్లో మనకి 10 త్రిబుల్ క్రోషా వస్తుంది. మధ్యలో 4 చైన్ గ్యాప్ వస్తుంది. అటు ఇటు 5 త్రిబుల్ క్రోషా. తర్వాత వచ్చేసి 2 చైన్స్ వేసుకోండి. మధ్యలో మనకి 5 చైన్ గ్యాప్ వదిలేసి నెక్స్ట్ 5 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడికి మనము త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంటిన్యూ చేసుకోండి. చూడండి, సేమ్ ఇలా వస్తుందన్నమాట శారీ అంతా. మధ్యలో మనము 5 చైన్స్ గ్యాప్ వదిలేసి 2 చైన్స్ వేసుకున్న తర్వాత ఇంకో 5 చైన్స్ గ్యాప్లో కనెక్ట్ చేసుకోవాలి. అలాగే శారీ మొత్తం కంటిన్యూ చేసుకోండి. లాస్ట్లో 2 చైన్స్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది సెకండ్ లైను. ఇప్పుడు నేను కాంట్రాస్ట్ పళ్ళు కలర్ అయితే థ్రెడ్ తీసుకుంటున్నాను, పింక్ కలరు. సేమ్ అదే ప్లేస్లోనే థ్రెడ్ లాక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు మనకి 4 చైన్స్ వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో మనకి త్రిబుల్ క్రోషా వేసుకోవాలండి. 4 చైన్స్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత శారీ నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ తీసుకోండి. చూడండి, మనకి 4 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కనెక్ట్ చేసుకోవాలి. త్రిబుల్ క్రోషా 3 టైమ్స్ వేసుకోవాలండి. 3 టైమ్స్ అయిన తర్వాత వచ్చేసి 3 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 త్రిబుల్ క్రోషా వేసుకొని పక్కలోనే కనెక్ట్ చేసుకోండి. కొంచెం ఇది లాగినట్లు పట్టుకోండి, ఎందుకంటే అక్కడ 4 చైన్స్ గ్యాపే ఉంటుంది. అక్కడ 3 చూడి ఒక పెటల్ మనకి ఫామ్ అయింది కదా, సేమ్ అలానే 3 పెటల్స్ రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు కూడా 3 చైన్స్ అయిన తర్వాత నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ తీసుకోండి. తర్వాత కూడా 3 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. సేమ్ అలానే ఇప్పుడు 3 చైన్స్ వేసుకోండి. 2 3 తర్వాత కూడా పక్కలోనే కనెక్ట్ చేసుకోండి, లాక్ చేసుకోండి. తర్వాత కూడా సేమ్ అండి, 3 చైన్స్ కొంచెం మనం లాగి పట్టుకోవాలండి. అక్కడ 3 చైన్స్ వేసుకోండి.
తర్వాత వచ్చేసి సేమ్ త్రిబుల్ క్రోషా నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్. మీకు అక్కడ కొద్దిగా ఇరుకు అనిపిస్తే 5 చైన్స్ కూడా వేసుకోవచ్చండి ఆ గ్యాప్లో. నేనైతే 4 చైన్ వేశాను కదా, అక్కడ మీరు 5 చైన్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి సేమ్ 3 త్రిబుల్ క్రోషా 3 చైన్ కనెక్ట్. అంతేనండి. చూడండి ఇప్పుడు మనకి 3 పెటల్స్ ఇలా వస్తాయన్నమాట. చూడండి ఈ రకంగా. ఇప్పుడు వచ్చేసి 3 చైన్స్ వేసుకొని ఈ పక్కలో 2 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడ కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను అక్కడ కుచ్చు లేదు కదా మనకు, అందుకనేసి ఒక చిన్న బీడ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ బీడ్ తీసుకొని బీడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా శారీ మొత్తం కంటిన్యూ చేసుకొని పోండి. సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసామో సేమ్ శారీ మొత్తం అదే రకంగా కంటిన్యూ చేయండి. చాలా సింపుల్గా ఉంది, డిజైన్ అయితే బాగా కనిపిస్తుందండి. ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా కూడా. థ్రెడ్ 2 చైన్స్ వేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసుకోండి. చూడండి ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చాలా బాగుంది కదా. డిజైన్ ఎలా ఉందని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.